కష్టకాలంలో మనం ఒక మిరాకిల్ ఒకటి సాధించేవాడుగా ఉండాలి. అయితే ఈ ఘనత ఎవరికి ఇస్తాడు ఆయన? ఈ ఘనతలో ఎవరు పాలిపోసలు ఎవరైతే యేసు నామములో మనం ఆయన జ్ఞానస్థానంలోకి వస్తామో, ఎవరైతే ఆ క్రీస్తు అనే బండి మీద కట్టబడతామో వాళ్ళందరికీ కూడా ఘనతకి అర్హులమే. అయితే ఆ ఘనత పొందాలంటే మనం ఏం వదిలేయాలి, మనం ఏం సంపాదించుకోవాలో ఈ రాత్రి చూద్దామండి. చూడమ్మా, గద్దింపును లక్ష్య పెట్టాలి. ఫస్ట్ ఏంటమ్మా, గద్దింపును లక్ష్య పెట్టాలి. గద్దింపును లక్ష్య పెట్టే వారికి ఘనత, అలాగే తప్పును క్షమించే వారికి ఘనత, తప్పును క్షమించే వారికి ఘనత, కలహమునకు దూరముగా ఉండే వారికి ఘనత, కలహమునకు దూరముగా ఉండే వారికి ఘనత, నెనరు గల స్త్రీకి ఘనత. ఎవరికి ఘనత అండి? నెనరు గల స్త్రీకి ఘనత, వినయ మనుష్యునికి ఘనత, వినయ వివేచన ఉన్న వారికి ఘనత, ఘనపరుచు వారికి ఘనత. ఎవరికి ఘనత అండి? ఘనపరుచు వారికి ఘనత, యజమానుని మన్నించు వారికి ఘనత, యజమాని దగ్గర ఒదిగి ఉండే వాళ్ళకి ఘనత. ఈ రాత్రి 7 అంశాలు చూద్దాం. అసలు ఘనత ఎలా వస్తుంది మనకి, ఈ ఘనతని మనం సంపాదించుకోవడానికి, అర్హత సాధించడానికి ఏం చెయ్యాలి? మొదటిది ఏంటమ్మా, గద్దింపును లక్ష్య పెట్టాలి. అది ఒకవేళ నాన్నగారు తిట్టేస్తారు అంటారు. గద్దింపు ఏంటండి? తైలాభిషేకం. ఒక యాజకులు తిట్టినా, ప్రవక్తలు తిట్టినా, ఎందుకంటే తప్పు చేయకుండా ఉండటానికి గద్దిస్తూ ఉంటారు. ఆ గద్దింపునికి జడిసి మనం పారిపోకూడదు. ఆ గద్దింపుని జడిసి పారిపోయి మనకు అక్కడతో పోతుంది అంతేనండి. ఆ గద్దింపును నిజంగా సపోజు నాన్నగారు నన్నే తిట్టేసినా ఆయన చుట్టూ తిరుగుతున్నారు, ఆయనకి మనసు జాలి కలుగుతుంది కదా. దీన్ని చెడాపడ తిట్టేశాడు నలుగురిలోనూ, పెచ్చదమండి నా చుట్టూనే తిరుగుతుంది అని ఆయనే ఒక రోజు కనపరుస్తారు. 10 నెలలు ఆల్నైట్ అలా జరగలేదండి, 11వ నెలలో అద్భుతంగా జరిగింది. 5 గంటలుగా 7 గంటలుగా 9 గంటలు ఎవరో కదలలేదు. 9 గంటలు ఎవ్వరూ కదలలేదు, కిక్కురు మనలేదు. 10 నెలలు అలా ఆల్నైట్ జరగలేదండి. యాగం అలా దేవుడికి అర్పించారు. ఈ నెల అనుకున్నది, ఆయన ఎంత అవకాశం ఇస్తే నేను నాకేమన్నా బద్ధకమా ఏంటి, ఎందుకు చేయను, నీకన్నా ఎక్కువేంటి, నేను గనపరచడం కన్నా ఎక్కువేంటి, ఎంత అవకాశం వీళ్ళు ఇవ్వట్లేదు, నేను చెయ్యట్లేదు. లక్ష్య పెట్టాలండి. అయ్యో ఆయన ఏంటి తిడుతున్నారు అని మనం దూరం వెళ్ళిపోకూడదు. మొహం పట్టామంటే ఆ తిడతానికి ఏంటో కారణం, ఆ మౌనానికి కారణం ఏంటో తెలుస్తుంది. ఆయన మౌనాన్ని చూసి నేను ఇబ్బంది పడిపోయాను. మళ్ళీ నెలలో ఆయన మౌనంకి ఏంటో రిజల్ట్ కనబడిందా లేదా, మనకి రిజల్ట్ కనబడిందా లేదా? గొప్పగా దేవుడు సంపూర్ణ రాత్రిని చేసాడు. 10 నెలల్లో అటువంటి ఘనపరచడం ఆయనకి మనం చేయలేదు. 10 నెలలు డిస్టర్బెన్స్ అయిపోయింది. నిజంగా 11వ నెల దిగిపోయాడు ఆయన, అంతే. ఆ పరిశుద్ధాత్ముడు క్లియర్ చేశాడు. ఎవరి ద్వారా చేశాడు? ఆయన ద్వారానే చేశాడండి. మౌనంలో ఉన్నారేంటి అనుకున్నా, ఆ మౌనము గొప్ప రిజల్ట్ ఇచ్చింది. అక్కడ పెట్టడం ఎక్కడుందో చూడడం, సామెతలు 13:18 చూడమ్మా. సామెతలు 13:18. శిక్షను ఉపేక్షించడానికి అవమాన దారిద్ర్యతలు ప్రాప్తించును, గద్దింపును లక్ష్య పెట్టువాడు. అదేనండి, గద్దింపుని లక్ష్య పెట్టాలమ్మా. గద్దింపుని లక్ష్య పెట్టాలితేనే మనకి ఘనత వస్తుంది, లేకపోతే మనకి ఘనత రాదు. ప్రవక్తల మాటలకి మనం ముందు భయపడాలి. ఎందుకు అన్నారు? ఎదురు చెప్పకూడదు. కోసం నాకు సన్నిధి దేవుడు సొత్తు అండి. ఒక టీచర్ స్కూల్లో ఎందుకు వేస్తాం? టీచర్ కొడుతుంది, కష్టం కొడుతుందా? అన్నీ ప్రయోజకం చేయాలి. ప్రయోజకం చేయాలంటే ఆ సురుక్కు మంది అవ్వదగరాలి, అంతేనండి, లేకపోతే చదువుతాడా? అందుకే అక్కడ ఎందుకు కసితో కొట్టాళ్ళు అని ప్రయోజకం చేయడానికి. అలా గద్దింపనంటండి, లక్ష్య పెట్టాలంటండి. అప్పుడు మనం అలా మారితే కనుక, అయ్యో అన్నారంటే దేవుని కోసం అన్నారు, నాలో ఎక్కడో లోపం ఉంది, నేను సరి చేసుకుంటాను. అయ్యా నాకు చెప్పండి అయ్యా, నేను ఏం తప్పు చేశాను, నాకు తెలవట్లేదు అంటే ఒక మాటతో పోతుంది, అంతేనండి.
అంటే ఒక మాటతో పోద్ది. అప్పుడు వాళ్ళకి జాలి కలుగుతుంది. అలాగే ఎందుకంటే హక్కుదారుడు ఆయన, ఆ ప్రవక్తకి హక్కు ఉంది, ఆ యాజకుడికి హక్కు ఉంది, అనే రైట్స్ ఉన్నాయి. అనే రైట్స్ ఉన్నప్పుడు ఒకవేళ మనం ఎదురు వెళ్ళకూడదు. నాకు తెలవట్లేదు చెప్పండి, మారుతాను. ఇది నేను కరెక్ట్ అనుకున్నాను, ఏ తప్పు అడుగుతాను ధైర్యంగా చెప్పడానికి ఏమైంది, ఇది నేను కరెక్ట్ అనుకున్నాను, నాకు తప్పు అయితే నాకు చెప్పండి అని అన్నారు. అప్పుడు దేవుడు మనం మర్చిపోడండి. అప్పుడు దేవుడు మనం మర్చిపోడండి. అయ్యో చెయ్యాలి నేను, ఇది పొమ్మంటుందా, ఈ సంధి నుంచి పోనంటుంది, ఇది పోనంటుంది, కార్యం చేయాలి. దేవుడు అనుకుంటాడు, ఆ ప్రవక్త అనుకుంటాడు, వీడి కోసం ప్రార్థన చేయాలి. అంటే నిన్ను మరచిపోయినా నన్ను మరచిపోలేను, నిన్ను వీడిపోయినా నన్ను వీడిపోలేను, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఏ రుణము ఈ బంధము నా ప్రేమమూర్తి, తాళలేను నీ ప్రేమను, ఏ రుణము ఈ బంధము నా ప్రేమమూర్తి, తాళలేను నీ ప్రేమను, నేనంటే నీకెందుకు ఈ ప్రేమ, నన్ను మరచిపోయేందుకు, నా యేసే నీకెందుకు, ఓ యేసయ్యా నన్ను విడిచిపోయేందుకు, నేనంటే నీకెందుకు ఈ ప్రేమ, నన్ను మరచిపోయేందుకు, నా యేసే నీకెందుకు, ఓ యేసయ్యా నన్ను విడిపోయేందుకు, ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటావు, మాట వినకపోయినా కలవరిస్తూ ఉంటావు. హల్లెలూయా. ఆయన నన్ను కలవరించే దేవుడు అండి అమ్మా, నన్ను విడిచిపెట్టే దేవుడు కదండి. ఆయన గద్దిస్తున్నాడు. ఈ రోజున వాక్యంలో ఎన్నో గద్దింపులు ఉన్నాయి. మనం గ్రంథం చదివితే దేవుడు గద్దించాడు అని ఉంటుంది. అలా ప్రవక్తల ద్వారా, యాజకుల ద్వారా, దేవుడు సేవకుల ద్వారా గద్దించినప్పుడు మనం పరీక్షించుకోవాలి. అయ్యా ఈ గద్దింపు వస్తుందంటే నేను ఎక్కడో మిస్టేక్ చేస్తున్నాను, నేను ఎక్కడో మిస్టేక్ చేస్తున్నాను బాబు, అది నాకు తెలియజేయంటే విజయం చూపిస్తాడు. ఆయన దర్శనాన్ని చూపిస్తాడు. ఆ దర్శన మార్గంలోకి వెళ్ళే శక్తి మనకు వస్తుందండి. నాకు చూపించవా, నాకు తెలియజేయవా, నాకు చూపించవా, నాకు తెలియజేయవా అని ఎడతెగక ఆయన అడుగుతా ఉంటే అదిగో ఇది అని చూపిస్తాడు. ఒకవేళ సేవకులు చెప్పకపోవచ్చు, ఆ ప్రవక్తలు చెప్పలేకపోవచ్చు, నీకు విజయం తెలిసిపోతుంది, నీకు ఆ దర్శనం తెలిసిపోతుంది. అలా మనం ఆయన గద్దింపులు అంటండి లక్ష్య పెట్టాలంట. అలాగే తప్పులు క్షమించువానికి ఘనత. తల్లి మన తప్పును కడుపులో పెట్టుకుంటుందండి, పెట్టుకుంటుందండి. అలా తప్పులు గమ్ముని ఎదురోళ్ళు తప్పు చేశారని అది ఆర్భాటం బయట వాడికి చేసేయకూడదండి అమ్మ, బజార్ చేసేయకూడదు. అది కడుపులో పెట్టుకోవాలి. ఎవరు తప్పైనా ఒకటి, అయ్యో తెలియక చేశారేమో నాయన క్షమించు, అంతేనండి. ఓ తోటికోళ్ళు ఉందనుకోండి, సపోజ్ తోటికోళ్ళు ఇంట్లో మనం ఇదిలో పెట్టేస్తా ఉంటాం, అత్తగారు ఉందనుకోండి ఇదిలో పెట్టేస్తాం, అర్థమైందండి. అలా ఇదిలో పెట్టకూడదు, మౌనంగా ఉండాలి. ఎందుకంటే మనకి ఘనత రావాలంటే ఆడ మనసులో ఉండిపోద్ది, అయ్యో నేను తప్పు చేస్తాను మనసులో దాచుకుందే అని మన మీద గొప్ప ప్రేమ ఉంటుంది. ఎఫ్నేసం ఎవో ఎన్నన్నా అసలు బయట పెట్టలేదు, గొడవ వచ్చినామో మధ్య బయట పెట్టలేదు అని ఆడ మనసులో మన స్థానం గొప్పగా ఉంటుందండి. అలా తప్పులు క్షమించడానికి ఘనత. కనీసం మీరు కలిసి ఉన్నప్పుడు మాట్లాడేసుకొని మీ దగ్గర విరోధం వచ్చినప్పుడు ఏడు మీద వాళ్ళకి చెప్పుకుంటే ఇంకేంటమ్మా ఘనత.
విరోధం వచ్చినా కూడా వాళ్ళ తప్పులు బయట పెట్టకూడదు. ఒకవేళ స్నేహం లేదా విరోధం వచ్చిందా తప్పులు బయట పెట్టకూడదు. విరోధం వచ్చిందని వాళ్ళ తప్పుల్ని బయట పెట్టామంటే నీకు ఘనత దేవుడు ఇవ్వడం. నీకు ఘనత దేవుడు ఇవ్వడం. స్నేహంగా ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉన్నావో విరోధం వచ్చేది మాట్లాడట్లేదేమో వదిలే, కానీ వాళ్ళని ఇదిలో పెట్టకూడదు. ఇంట బయట చుట్టాల్లోనూ కనీసం రిలేటివ్స్ చుట్టుపక్కల నైబర్స్లో కూడా అటువంటి తప్పులు మనం బయట పెట్టకూడదు. ఏమో ఏ కష్టం నువ్వు ఒక స్నేహితుడు నీకు చెప్పుకుందేమో, ఒకవేళ నువ్వు తోడుకోవాలని బయట వాళ్ళకి వెళ్తుంది, నా తోడుకోవాలని నీకు చెప్పుకుందేమో, మనం బయట పెట్టేస్తే అలా కుదురుతుంది. నా తోడుకోవాలి ఇలాగా అలాగని బయట పెట్టేస్తే అలా కుదురుతుంది. అప్పుడు దేవుడికి అంతేవాడు. నువ్వు దేవుళ్ళో ఉండొచ్చు, గంతోడు ఆయనతో ప్రతిదీ లెక్కే. రేపు పొద్దున్న తీర్పులోకి ప్రతిదీ లెక్క చూడడం గ్రంథంలో ఎక్కడ ఉందో సాయంత్రం 19:11 వచ్చిన ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును తప్పులు క్షమించుట అట్టి వానికి ఘనతనిచ్చును. అర్థమైన సుబుద్ధి. నీ బుద్ధి ఎలా ఉంది? నాలుక మనం హృదయం ఆలోచించే దాన్ని బట్టే నాలుక మాట్లాడుతుంది. అదే నాలుక భద్రం చేసుకోవడం. మన మాట తీరును బట్టి మన బుద్ధిని అంచనా వేసేసుకోవచ్చు. నీ బుద్ధి ఎలా ఉంది? మంచిప్పుడు మంచి మాట, చెడుప్పుడు చెడు మాట మాట్లాడుతున్నావు ఏంటి? అలా మాట్లాడకూడదు. దేవుడిని నమ్ముకున్నాం, ఏమో అంతకుముందు తెలియదు, దేవుడి మార్గంలోకి వచ్చాం. ఆ మార్గంలోకి వచ్చాక ఎప్పుడు తప్పుడు మాటలు మన నోటంటారు అనకూడదు. ఎప్పుడు కూడా మన ఇంటి గుట్టు బయట పెట్టుకోకూడదు. నీ తోటికోళ్ళ కోసం బయట పెట్టావు, నీ కుటుంబం గుట్టే నువ్వు బయట పెట్టుకున్నావు. నీ అత్తగారి కోసం నువ్వు బయట పెట్టావు, నీ కుటుంబం గుట్టే బయట పెట్టుకున్నావు. అస్సలు బయట అనేది మనం పెట్టుకోకూడదండి. క్షమించే గుణం ఉండాలి. స్టెప్ని అందరూ రాయలతో పెట్టేస్తున్నారు. స్టెప్ని ఏమని ప్రార్థించాడు? అయ్యా అని క్షమించు, నా కోసం తెలియక కొడుతున్నారు, నా కోసం తెలియక పరిశోధించి బాబు, నన్ను ఎలాగా పనిలో ప్రార్థన చేర్చుకుంటావు, నేను ఎలాగా నీ దగ్గరికి వచ్చేస్తాను. కానీ ఈ తప్పుకి వాళ్ళు బలైపోకూడదు, వాళ్ళనే క్షమించు అని స్టెప్నంట ప్రార్థించాడు. యేసుప్రభు కూడా అదే ప్రార్థన చేశాడు. యేసుప్రభు జీవితంలో కూడా ఆయన అదే ప్రార్థన చేశారు. అయితే తెలియక చేశారు. ఆయన సిలువెక్కినప్పుడు కూడా తెలియక అపరాధం చేశాడు. నేను ఎలాగన్నా మరవుతాను. అక్కడ ఇస్కరియోతు యోధ కారణమైపోయాడు అంతే. ఆయన ఎలాగన్నా సిలువ వల్ల అవడానికే పుట్టాడు ఆయన, అంతేనా? కానీ కారణం ఎవరయ్యారు? ఇస్కరియోతు యోధ అయ్యాడు. ఆ ఇస్కరియోతు యోధ కారణం కాకుండా సిలువ ఎక్కవలసిందే. అది యెహోవా దేవుడి ప్రణాళిక. అది ఆయన సిలువ ఎక్కారు, కానీ కారణం అతను అయిపోయాడు. ఈ రోజున ఒక కుటుంబం ఒకవేళ విపత్తుల్లోకి వెళ్ళిపోతుందంటే నువ్వు కారణం అవ్వకూడదు. నీ వల్ల ఆ కుటుంబం విపత్తుల్లోకి వెళ్ళకూడదు. ఒకవేళ దేవుడు చిత్తం విపత్తుల్లోకి వెళ్ళడం, విపత్తుల్లోకి వెళ్తారు వాళ్ళు, కాకపోతే నువ్వు కారణం అయితే దోషం నీకు, ఆ పాపం నీకు. అలా అటువంటి అపరాధాలు మన దగ్గర ఉండకాదు. ఎదుటివాడిని క్షమించాలి. ఎందుకంటే అతను మన కోసం ప్రాణం పెట్టాడు, మన పాపల కోసం సిలువెక్కాడు ఆయన. ఆ సిలువెక్కినప్పుడు అందులో భాగం లేకుండా నేను దేవుడు నమ్ముకున్నాను, బాప్తిసం తీసుకున్నాను, నేను సర్వసత్యంలోకి వచ్చాను. ఎక్కడొచ్చావమ్మా? ఎక్కడొచ్చావు? ఏదో సంపూర్ణ రాత్రులు చేస్తున్నావు అంతే, ఏమీ రాలేదు. సంపూర్ణ రాత్రులు చేసి సర్వసత్యంలోకి వస్తే నీ వల్ల కార్యం జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. అంటే ఇంకా మనలో ఏయో ఉన్నాయి. అయ్యా నన్ను మార్చు, ఎదుగు నాకు తెలవట్లేదు, నువ్వు మాట్లాడుతున్నావు, ఇంకా నా ఏళ్ళ కార్యం జరగట్లేదు, వాగ్దానం నెరవేరట్లేదు, ఆ చిగురింపు నా ఏళ్ళ రావట్లేదు అంటే నన్ను మార్చు బాబు. నేను మారేను అని భ్రమపడుతున్నాను, నేను సర్వసత్యంలోకి వచ్చాను అని భ్రమపడుతున్నాను అంతే. నేను రాలేదు, నేను వచ్చేసాను అనుకుంటున్నాను అని మనం పరీక్షించుకున్నప్పుడు విజయం చూపిస్తాడు. ఖచ్చితంగా దర్శనం వస్తుంది. నాకు చూపించు, నాకు చూపించు, నాకు చూపించు, నాకు చూపించని ఎడతక్క చెప్తుంటే నేను సర్వసత్యంలోకి రాలేదని మాట్లాడుతున్నావే. మరి నేను వచ్చాను అనుకుంటున్నాను, నేను ప్రార్థనకి వెళ్తున్నాను వచ్చాను అనుకుంటున్నాను, ఎంత తిరుగుతున్నా నేను వచ్చాను అనుకుంటున్నాను, నేను రాలేదు అని మాట్లాడుతున్నావు. నువ్వు రాలేదని మాట్లాడినప్పుడు
బాబు నాకు దర్శనం చూపించని అడగాలి. వెంటనే కార్యం నెరవేరు. వెంటనే అహరోను కథ చిగిరించినట్టు మన ఎళ్ళ వాగ్దానం నెరవేర్పమ్మా. ఎటువంటి ప్రార్థన చెయ్యాలి, బలమైన ప్రార్థన చెయ్యాలి. నాకు చూపిస్తావా చూపించవా, నేను నిన్ను వదలను. ఇంక ఎలా చెయ్యాలి అంటే ఖచ్చితంగా గ్రంథం సెలవిస్తుంది. వాక్యం దేవుడై ఉన్నాడు. నువ్వు సర్వసత్యంలోకి వచ్చావంటే, ఆయన నువ్వు ధరించావంటే, నువ్వు ఏదంటే అది జరుగుతుంది. అది జరుగుతుంది. ఒక ప్రవక్తల దగ్గర, ఒక యాజకుల దగ్గర, ఒక సేవకుల దగ్గర కాదు, అందరి దగ్గర జరుగుతుంది. అలా నా ఎళ్ళ జరగట్లేదు అంటే గనక నాలో ఎక్కడుంది మిస్టేక్? మనకు ఫస్ట్ హృదయాంతరంగా ఉన్నవాడు. నీ మనసు ఏంటో, నా మనసు ఏంటో, నా అపరాధాలు ఏంటో నీకు తెలుసు. అన్నీ చెప్పుకుంటున్నాను. అయినా నా ఎళ్ళ కార్యం జరగట్లేదు. ఆ కార్యం జరగట్లేదు. నా బిడ్డలు ఎలా ఉన్నారు, అయ్యా ఎక్కడ ఉంది నాకు అని తెల్లవారుజామున మోకరించాలమ్మా. ఏకాంత ప్రార్థనలోకి వెళ్ళిపోవాలి. ఏకాంత ప్రార్థన నాకు చూపిస్తావా చూపించవా? ఏడవక్కర్లేదు, గద్దింపు అడుగు, గద్దింపు ప్రార్థన చెయ్యి. ఎన్నా నేర్తావమ్మా, ఆ కళ్ళు పోతాయి. గద్దింపు ప్రార్థన చేయి. నాకు చూపించు. నీ మార్గంలోకి నేను రావడం నీకు ఇష్టమైతే, నీకు నిజమైన మార్గం అయితే నాకు అది చూపించు. ఇంక నాకు ఓపిక లేదు, నాకు చూపించు బాబు అని అడగాలి. ఆ గద్దింపు ప్రార్థన కూడా నేర్చుకోవాలి. దేవుణ్ణి గద్దింపు ప్రశ్న నేర్చుకోవాలండి. అప్పుడు ఖచ్చితంగా విజయం చూపిస్తాడు. చూపించే దేవుడు. ఎందుకంటే మన కొరకు ప్రాణం పెట్టాడు ఆయన. నీ కొరకే ప్రాణం పెట్టిన ఆ ప్రేమను చూడమ్మా, నిన్ను చూడక ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మా. నీ కొరకే ప్రాణం పెట్టిన ఆ ప్రేమను చూడమ్మా, నిన్ను చూడక ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మా. అందరూ నిన్ను మరచిన గాని మరువని స్నేహితుడే, అందరూ నిన్ను మరచిన గాని మరువని స్నేహితుడే, కొందరిలాగా మధ్యలో నిన్ను విడువని మిత్రుడే. నీ కొరకే ప్రాణం పెట్టిన ఆ ప్రేమను చూడమ్మా, నిన్ను చూడక ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మా. నీ కొరకే ప్రాణం పెట్టిన ఆ ప్రేమను చూడమ్మా, నిన్ను చూడక ఉండలేని ఆ ప్రేమే నిజం. నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు. అడగాలండి. గద్దింపు ప్రార్థనకి ఇన్ని చేస్తున్నావా, ఇన్ని రాత్రులు చేస్తున్నావా, ఇన్ని సంపూర్ణ రాత్రులు చేస్తున్నావా, ఇన్ని భయంకరమైన ప్రార్థన చేస్తున్నావా, ఇన్ని బలమైన ప్రార్థన చేస్తున్నావా? కార్యం జరగలేదు అంటే అయ్యా నేను సర్వసత్యంలోకి రాలేదు బాబు. గ్రంథ వాక్యం దేవుడై ఉన్నాడు. నేను సర్వసత్యంలోకి రాకపోవడానికి ఎక్కడ రీజన్ ఉంది? నా బిడ్డ ఏదో కార్యం జరగకపోవడానికి ఎక్కడ రీజన్ ఉంది? ఎక్కడ తప్పు ఉంది? క్షమించమన్నావు. మళ్ళీ నిబంధనలోకి వచ్చాక ఆ తప్పులోకి ఎల్లకూ క్షమించాలని గ్రంథం సెలవిస్తుంది. నేను వచ్చాను ఈ రోజున మళ్ళీ నేను ఆ తప్పుకి వెళ్ళటం లేదు. ఒకవేళ మళ్ళీ ఆ తప్పుకి వెళ్తున్నావా, చేయడు కార్యం. న్యాయ నిర్ణేత ఆయన ఎవరో న్యాయ నిర్ణేత. వీళ్ళు ఎక్కువ వాళ్ళు తక్కువేం కాదు. ఎవరికైనా ఒకటే శిక్ష, ఎవరికైనా ఒకటే ఆశీర్వాదం. అదేంటండి. కాబట్టి చెయ్యాలి అంటే ఒకవేళ నువ్వు నిజంగా నిబంధనలోకి వెళ్ళిపోయావా, గద్దించు, సమాధానం చెప్తాడు. సమాధానం ఖచ్చితంగా చెప్పే దేవుడు ఆయన. నువ్వు గద్దింతే సంతోషపడిపోతాడు ఆయన. నాకెందుకు చేయవయ్యా కార్యం? నిజాయితీగా ఉండి నువ్వు అడుగు. ఆ నిజాయితీగా ఉండి అడిగే ధైర్యం నీకుందా, నాకుందా? ఆ ధైర్యం ఉందా? నిజాయితీగా దేవుణ్ణి గద్దించే ధైర్యం ఉందా? ఆ ధైర్యం ఉంటే నువ్వేదంటే అది జరుగుతుంది. ఆ ధైర్యం ఉండాలి ముందు మనిషికి. నిజాయితీ ఉంటే, నీలో నిజాయితీ ఉంటే ధైర్యంగా గద్దిస్తే సమాధానం ఇచ్చేదేవుడు గ్రంథం సెలవిస్తుంది. అక్కడ గ్రంథం సెలవిస్తుంది. ఆ గద్దింపు సంతోషపడిపోతాడు. నిజాయితీగా ఉండి ఆయన ఎళ్ళ కార్యం చేయకపోతే కనుక నిజాయితీగా ఉండి, ఏవయ్యా ఎందుకు చెయ్యు, ఎక్కడ తప్పు చేశాను చెప్పు, వచ్చాక ఇగో ఈ వదిలేసాను అన్నాను, మళ్ళీ దాని జోలికి నేను వెళ్ళలేదు.
ఈ తప్పు వదిలేసాను అన్నాను, ఈ వడ్డీ వ్యాపారం వదిలేసాను అన్నాను, ఈ వేస్ట్ జీవితం వదిలేసాను అన్నాను. మళ్ళీ నేను ఆ తప్పుకి వెళ్ళలేదు. మరి నాకు ఎందుకు చెయ్యవు కార్యం? క్షమిస్తానన్నావు కదా. మళ్ళీ మళ్ళీ తప్పులు చేసేసి మళ్ళీ మళ్ళీ వెళ్తే క్షమించే దేవుడు కాదమ్మో. అక్కడ వాళ్ళ మన్నాను కురిపించే, అక్కడ మన్నాను కురిపించాడు, పెట్లు కావాలి, మాంసం కావాలి అని అన్నాడు. కురిపించేశాడు, వాళ్ళ ఆస్తి ఇచ్చేసాడు, శిక్షించేశాడు కూడా. శిక్షించలేదండి అమ్మ దేవుడు వాటమ్మ గారు? శిక్షించాడా లేదా? ఆస్తి ఇచ్చాడు, బెమత ఇచ్చేసాడు, కానీ శిక్షించాడు. తిన్నది అరగలేదు. తిన్నది అరగకుండానే ఏమొచ్చి కలిసేసినాయి? అర్థమైందండి. కాబట్టి ఎందుకమ్మా నిందలేసేస్తారు? ఇన్నాళ్ళు నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, ఇన్నేళ్ళు చేశాను, నన్ను అందరూ అనేస్తున్నారు, నా ఎల్ల ఎందుకమ్మా అనవసరంగా దేవుడి మీద నిందలేస్తారు? మళ్ళీ ఆ నిందలేసి ఒక పాపాన్ని చుట్టుకుంటున్నాం మనం. దేవుడి మార్గం చాలా భయంకరమైన మార్గం. అగ్ని అండి, అగ్ని అయిన దేవుడు. నువ్వు కరెక్ట్గా ఉన్నావా, నీ చుట్టూ ప్రచండ అగ్ని వేస్తాడు. నువ్వు అది తప్పేవా, అగ్నితోనే కాలుస్తాడు. అది నిజం. అదే అన్నయ్య గారు ఏంటంటే రోషంగా చెప్తారు, కోపంగా చెప్తారు, నేను వగదొరతో చెప్తాను. ఇద్దరు వాక్య పరిచర్య అదే తేడా. అందుకే ఏం చెప్పారు, మీకు అదంటే ఇష్టం, నేనంటే ఇష్టం కాదు, మీకు అదంటేనే ఇష్టం. అదేంటంటే అనగా కొంచెం పెద్ద వ్యక్తి కాబట్టి గట్టిగా చెప్తారు. మనం మొట్టమొట్టడం కాబట్టి వగదొరితే మాట్లాడతాం అంతే, తెలియదు. ఇంకా రెండిట్లో ఏం తేడా లేదండి అమ్మ. మూడోది ఏంటమ్మా, కలహమునకు దూరముగా ఉండడానికి గంట. కలహమునకు దూరముగా ఉండడానికి గంట. కలహానికి దూరంగా ఉండాలంటమ్మా. కలహానికి గొడవలకి నేనున్నానని వెళ్ళిపోకూడదు. ఎవరో మధ్య గొడవ జరుగుతుంది, ఏదో నువ్వు ఓ పక్క నీ తరపు వాళ్ళు ఉన్నారు, ఓ పక్క ఉన్నారని ఆ తరపు నువ్వు వెళ్ళిపోయావు అనుకో, ఆ శాపం నీకు కూడా వచ్చేద్ది. నువ్వు వెళ్ళిపోయావని ఏదో సంతోషం కాదు, నీకు నోరు ఉంది, బలం ఉంది, నీకు డబ్బు ఉంది, ఆస్తి ఉంది అని వెళ్ళిపోతుంది, నీకు గొప్ప కాదు. ఆ శాపం నువ్వు కూడా తెచ్చుకుంటావు. ఆ విషయం మర్చిపోకూడదమ్మా. సామెత 20:3 చూడమ్మా. కలహమునకు దూరముగా ఉండుట నరులకు ఘనత, మూర్ఖుడైన ప్రతి వాడును మూర్ఖుడుగా ఉన్నావా, నీ ఇంట్లో పోరునే కోరుతావు. ఒకవేళ అటువాళ్ళు పోరును కోరుతున్నా, నువ్వు కనుక కలహంకు దూరంగా ఉంటే ఇంట్లో ఆ పోరు రాదు, ఆ గొడవ రాదు. ఎంత మోకరించి ప్రార్థన చేస్తే సుఖమేముందండి? ఎంత ఏకాంత ప్రార్థనలోకి వెళ్తే సుఖమేముందండి? కలహమునకు దూరంగా ఉండాలి. అయ్య బాబోయ్, చూస్తున్న దేవుడు, వింటున్న దేవుడు. అయ్యో అన్యాయంగా వెళ్ళిపోయాలని తిట్టేసాను. ఏదో ఆ శ్రీదేవి గారు అంటే నాకు ఇష్టమని అన్యాయంగా ఉండి అనేక మాటలు అనేసాను. బాబోయ్, దేవుడు నాకు శిక్ష విధించేస్తాడు. దేవుడు నాకు అని వెళ్ళిపోకూడదు. నాకమ్మ డబ్బు బలం ఉంది, నాకమ్మ ఆస్తి ఉంది అని వెళ్ళకూడదు. ఇంట బయట కూడా దూరంగా ఉండాలండి కలహంకి. ఏమో నా వల్ల ఏ అపరాధం జరగను ఒక అయ్యా, నా వల్ల కలహం రాకూడదు. ఏమీ పట్టుకెళ్ళేది ఏమీ లేదు, ఈ లోకంలో తీసుకెళ్ళిపోయేది ఏమీ లేదయ్యా. అయ్యా, క్రీస్తుని ధరిస్తావా? నువ్వు క్రీస్తుని ధరిస్తే గనక కలహంకు దూరంగా ఉంటావు. బాప్టిజం తీసుకున్నావు, క్రీస్తుని ధరించావు, మరి గొడవల్లోకి ఎందుకు వెళ్ళిపోతావమ్మా? నోటికి ఏ మాట్లాడతావు, ఆ మాట ఎలా మాట్లాడేస్తావు? ఎంత చండాలమైన మాటలు వస్తావు, ఆ మాటలు ఎలా మాట్లాడేస్తావు? దూరంగా ఉండాలి. నోరుని అదుపులో పెట్టుకోవాలి, నాలుకని అదుపులో పెట్టుకోవాలి. కాలు జారిన తీసుకోగలం కానీ మాట జారితే తీసుకోలేం. ఆ మాట అలా ఉండిపోద్ది, కొన్ని హృదయాల్లో అది బలంగా ఉండిపోవచ్చు. కాబట్టి అసలు మనం కలహంకు దూరంగా ఉండాలంటండి. అదే దేవుణ్ణి నమ్ముకోవడం అని చెప్పుకోవడం వలన సుఖం ఉండదమ్మా. ఇదిగో దేవా నా జీవితం పరలోక దర్శనము
నన్ను నడిచేర్చినావయ్యా. అందుకే గైకొను దేవా నా శేష జీవితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. హల్లెలూయా. అలా కలహం ఏంటా బయట కూడా మనం కలహం జోలికి వెళ్ళకూడదు. గ్రంథం సెలవిస్తుందమ్మా, కలహంకు దూరంగా ఉండాలి. వాళ్ళకే కనిపిస్తాడు. ఒకవేళ దేవుణ్ణి నమ్ముకున్నాను, ఎన్ని చేసేస్తున్నాను అంటే ఇవన్నీ మనం అవలంబించాలి. ఆయన ఆజ్ఞలన్నింటినీ మనం ఆయన ఆచరిస్తూ ఉండాలి ఈ జీవితంలో. బాప్తిసంలోకి వచ్చాక ఈ జీవితంలో అన్నీ ఆచరిస్తూ ఉండాలి. 4వది ఏంటమ్మా, నెనరు గల స్త్రీకి ఘనత. ఎవరికి ఘనత అండి? నెనరు గల స్త్రీ. సామెతలు 31వ అధ్యాయం సెలవిస్తుంది. ఒక స్త్రీ ఎలా ఉండాలి? ఒక స్త్రీ మీకు కోపం వచ్చినా సరే, ఏ గొడవలకైనా ఆడవాళ్ళే కారణం. పాపం దాంట్లో మగవాళ్ళు ఏముండదండి బాబు. ఏదో కానీ దేనికైనా బాబాయ్ రాణీలు, దేనికైనా ఆడవాళ్ళే కారణం. అది నిజమండి. నాడు ఆదాం నుంచి అవ్వమ్మ నుంచి అది అంతా నిజం. అక్కడి నుంచి వచ్చేసింది. చూడమ్మా, సామెతలు 11వ అధ్యాయం 16వ వచనం. నెనరు గల స్త్రీ ఘనతనందును బలిష్ఠులు ఐశ్వర్యము హల్లెలూయా. ఒక స్త్రీ ఓర్పుతో వహించిందంటే ఆమె ఎప్పుడు ఓర్పు కలిగి మంచి ఇలా కలహంకు దూరంగా ఉండి అలా పద్ధతిగా ఉందంటే తన భర్త ఎక్కడికి వెళ్ళినా విజయమే, తన బిడ్డలు ఎక్కడికి వెళ్ళినా విజయమే. తన బిడ్డలో ఏది పట్టుకున్నా బంగారమే, తన భర్త ఏది పట్టుకున్నా బంగారమే. ఆ సామెతలు 31 ఆమె ఇంటి దీపం ఆరిపోదంటండి. ఆమె దీపం ఎప్పుడు ఆరుతుందో మళ్ళీ ఎప్పుడు ఆరుతుందో ఎవ్వరూ చూడలేరంట. ఇప్పుడు ఆర్పే టైం అంటే ఎవరూ కనిపెట్టలేరంట. ఆమె అంత మెలకువగా ఉంటుందంట. అలా గ్రంథం ఎందుకు సెలవిస్తుంది? ఆమె అంత మెలకువతో కుటుంబాన్ని కాపాడుకుంటుందని గ్రంథం. అది మా ఇంట్లో లైట్ వేసే ఉంచుతుంది అంటాను. ఆమె పని చేస్తూ ఉంటుంది, మెలకువతో ఉంటుంది అని అర్థం. సామెతలు అలా ఓర్పు. ఆమె తన ఓర్పు గల స్త్రీ. అక్కడ ఆమె తన ప్రార్థనతో తన భర్త చుట్టూ కంచి వేస్తుంది, తన బిడ్డల చుట్టూ కంచి వేస్తుంది. ఆమె తన భర్తకి కిరీటం లాగా ఉంటుంది. ఆ భార్యను చూస్తే ఆ భర్త సంతోషిస్తాడండి అమ్మ. ఆ భార్యను చూస్తూ ఉండగా నేను ఏదన్నా సాధించగలను అన్న ఒక కాన్ఫిడెన్స్ ఆ భార్య భర్తకి ఇవ్వాలి. నువ్వు చేస్తావు, మనకి విజయం, దేవుడు మనల్ని దీవిస్తాడు అని ఆమె వెనకాల ఒక దుఃఖం వలె తన భర్తకు ఉండాలి. అలా స్త్రీ ఓర్పును కలిగి ఉండాలంటే అటువంటి స్త్రీని భారీగా పొందుకున్న భర్త అదృష్టవంతుడు. అటువంటి జ్ఞానం, ఓర్పు అలాంటి స్త్రీ నీ కలిగిన భర్త అదృష్టవంతుడే నిజంగా. అలా నెనరు గల స్త్రీలా ఉండాలంట. ఒక స్త్రీ ఎలా ఉండాలంటండి? నెనరు గల స్త్రీలా ఉండాలి. తన చూడమ్మ సామెతలు 31 అధ్యాయం 18, 19 వచనాలు. ఆమె తన వ్యాపార లాభము అనుభవము చే తెలుసుకొనును. రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు. ఆమె పంటను చేత పట్టుకొనును. తన వ్రేళ్లతో కుదురు పట్టుకుని ఓడుకును. భూములకు తన చెయ్యి చాపును. హల్లెలూయా. ఆమె చూసారండి, రాత్రి వేళ పనిచేస్తూ ఉంటది. ఒక భూమి గుమ్మంలోకి వచ్చేలా చెయ్యి చాపుతుందమ్మ. ఏదో పాసిపోని ఇంట్లో వాసన వచ్చేసేయి, తను తినటం పనికిరాని అలాంటివి పెట్టదు. తను తిన్న దాంట్లో పెడుతుంది. అలా పాసిపోయి మనం తినడానికి పనికిరాని వేరే వాడికి పెట్టకూడదు. నాన్నగారు ఎప్పుడూ చెప్తారు, పోయిన ఉంటే మీరు తినండి, లేకపోతే పడేయండి. నేను చెప్తాను, నాన్నగారు పోయిన ఉంటే మీరు తినండి, లేకపోతే అట్లా బయట పడేయండి. ఎవరికే నీకు తినటానికి పనికిరాదనేది వేరే వాడికి పెట్టకు.
నేను మా పిల్లకి అదే చెప్తాను, మా అమ్మకి అదే చెప్తాను. బాగుండగా పెట్టేయండి, లేకపోతే పడేయండి. తినటానికి పనికిరాంది వేరే వాళ్ళకి పెట్టకూడదు ఎప్పుడూ కూడా. అది ఆశీర్వాదం కాదండి అమ్మ. ఇది నేను తినను అన్నది ఎదరోడికి ఎలా పడుతుందమ్మా? నీకు పడదు, నీకు రోగం వచ్చేది, ఎదరోడికి అది ఎలా పెడుతున్నావు? అలా పెట్టకూడదమ్మా. ఒక స్త్రీ ఎప్పుడు నీకున్న దాంట్లో కొంచెమైనా శుభ్రమైంది పెట్టు, లేకపోతే పెట్టకు, లేకపోతే పెట్టొద్దు. నేను ఎవరు పెట్టమన్నారు? నేను ఎవరన్నా దాన ధర్మాలు చేయమన్నారు ఏంటి? నువ్వు చేయకు. అంతేగాని పెట్టి శాపం తెచ్చుకోకు, పెట్టి శాపం తెచ్చుకోకూడదు. పెట్టుకుని ఉంటే ఏ గొడవ లేదు. ఒక తల్లిలాగా తల్లి తన బిడ్డకి చెడుకి పెడుతుందా? పనికిరాంది తల్లి బిడ్డకి పెడుతుందా? మరి ఎదుటోడి బిడ్డకి ఎలా పెడుతున్నావు నువ్వు? ఎదుటోడి బిడ్డని కేకేసి పోయింది వెయిట్ చేసి ఎలా ఎత్తున్నావు? ఆ ఫ్రిడ్జ్లో దాస్తుంది ఎలా పెడుతున్నావు? నీ బిడ్డకి పెట్టుకో. నీకు గట్స్ ఉంటే నీ బిడ్డకి పెట్టావు, ఎదురోడి బిడ్డలు పోయినా పర్వాలేదా? అదే తల్లి ప్రేమ. తల్లివడిలో పవళించే బిడ్డవలేనే తండ్రి నీ వడిలోనే వదగితునయ్యా. తల్లివడిలో పవళించే బిడ్డవలేనే తండ్రి నీ వడిలోనే వదగితునయ్యా. వేదన లేదు, శోధన లేదు, నన్ను ప్రేమతో నడిపితువు. తనువడిలో పవళించే బిడ్డవలేనే తండ్రి నీ వడిలోనే వదగితినయ్యా. తనువడిలో పవళించే బిడ్డవలేనే తండ్రి నీ వడిలోనే వదగితినయ్యా. వేదన లేదు, శోధన లేదు, వేదన లేదు, శోధన లేదు, నీవస్తే నేవిడువనయ్యా. భయమన్నది లేనే లేదు, భయమన్నది లేనే లేదు. ప్రేమతో నడిపితివి నన్ను, ప్రేమతో నడిపితివి. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఆయన ప్రేమను పొందుకుంటే ఆ తల్లి ప్రేమ నీ దగ్గర వస్తుంది. అయ్యా నాకు వేదన లేదయ్యా, నాకు శోధన లేదయ్యా. అయ్యా నీలా నేను ఆలోచిస్తున్నాను, నీలా ప్రేమతో నడుస్తున్నాను. ఇక ఏ శోధనలో నన్ను తాకవయ్యా, ఏ ఇబ్బందులు నన్ను తాకవు బాబు. నిజంగా తాకవమ్మా, నిజంగా తాకవు. ఆయన నిన్ను దర్శించిన రోజున ఏ వేదన సాతాను నిన్ను ముడతానికి వస్తుందా? నీ చుట్టూ కంచేస్తాడు, నీ బిడ్డల చుట్టూ కంచి వేస్తాడు, మొట్టనివ్వడు. గొప్ప దేవుడు నాయ నిన్నేత. నేను ఏం చెప్పాను? ఏకాంత ప్రార్థనలో గద్దింపు ప్రార్థన దగ్గర కూడా నీ దగ్గర ఉండాలి. ఆ గద్దింపు ప్రార్థన చేసే ధైర్యం మనకు ఉండాలి, ఆ నిజాయితీ మన దగ్గర ఉండాలి. ఆ నిజాయితీ లేకుండా గద్దింపు ప్రార్థన చేయలేవు. ఆ గద్దింపు ప్రార్థన చేసావా అక్కడే తంతాడు, సమస్య లేదు. అర్థమైందండి? కాబట్టి ఆ గద్దింపు ప్రార్థన చేసే శక్తికి ఆ నిబంధనలో నేను నిలబడాలి. ఆ ప్రేమని, నీ ప్రేమని నేను చూపించాలి. సేవకుని దేవుడు ఎందుకు పెడతాడమ్మా? కాపరిని ఎందుకు పెడతాడు? ఆయన ప్రేమను చూపించడానికి. ఒక విశ్వాసం అనుకుంటాడంట, ఆ ఆదివారం ఎప్పుడు నేను సన్నిధికి వెళ్తానా, ఆ కాపరి ముఖం ఎప్పుడు చూస్తానా అని అనుకుంటాడంట. నిజమది. విశ్వాసం అనుకుంటాడంట, అయ్యా ఆదివారం నీ సన్నిధికి వస్తున్నాను, నా కాపరి ముఖం చూడాలయ్యా, నా కాపరిలో నిన్ను చూసుకోవాలి, నా కాపరిలో నీ ప్రేమను చూసుకోవాలి అని
అక్కడ ఉర్రూతలుగుతా సన్నిధికి వెళ్తాడంటే. అలా ఎప్పుడైనా సన్నిధికి వెళ్ళారండి? ఎవరైనా వెళ్ళారండి అలా? నేను వెళ్ళానండి. ప్రతి వారం నేను అనుకుంటే వెళ్తాను, నాయన అన్నయ్య గారిని ఎప్పుడు చూస్తాను. నిజంగా అనుభవం నేను పొందాను ఈ 20 సంవత్సరాలు. ఎందుకంటే బిజీ నేను కూడా, జాబు బిజీ. ఆదివారం ఒక్కరోజే నేను ఆయన చూసేది. శుక్రవారం వెళ్ళా నేను, ఆయన ఉండరు, నేను ఏదో టైంని వెళ్తాను, మంగళవారం ఏదో టైంని వెళ్తాను, ఆదివారం ఒక్కరోజే చూస్తాను. నా మనసు ఉరుతులవుతూ ఉంటుంది, నా తండ్రిని ఎప్పుడు చూస్తానా అని. మనసు ఒక కాపరి అటువంటి ప్రేమను చూపించాలి. ఆయన చూడడానికి వాడు పరితపించుకోవాలి. ఆ ముఖం చూసి నేను దీవెన పొందాలి. ఆ ముఖం చూస్తే నాకు ఆశీర్వాదం. సేవ అంటే అదమ్మా. అయ్యి బాబోయ్ వీళ్ళు వచ్చారా తినేస్తారు, ఎప్పుడైపోద్దా సన్నిధి, ఎప్పుడు వెళ్ళిపోతావా, అలా ఉండకూడదు. తెలవకూడదు టైం. ఆ కాపర్ని చూస్తూ ఉంటే ఆ టైం తెలవకూడదు. ఆ ఏంజల్, ఆ దేవదూత ముఖం చూడాలి, ఆ దేవదూత దిగి రావాలి. అటువంటి సంఘాన్ని నిలబడబోతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. రాబోయే 2వ రాకడ విపత్తుల్లో అటువంటి సంఘాలే నిలబడతాయి అమ్మ. మిగతా సంఘాలు అయితే నిలబడవు, అది నిజం. చూడమ్మా, వినయ మనుష్యునికి ఘనత. ఇంకొకటి ఎవరికి ఘనత అమ్మా? వినయ మనుషునికి ఘనత. సామెతలు చూడమ్మా 29:23. ఎవరి గర్వము వాణ్ణి తగ్గించును, వినయ మనస్కుడు ఘనత నమ్మును. నీ గర్వం నిన్నే కొడుతుంది. ఈవేళ వాక్యం గద్దించేతను భయపడుతున్నారే, తప్పదు మరి. నీ గర్వం నిన్నే కొడుతుంది, నా గర్వం నన్నే కొడుతుంది. వినయం ఉండాలండి. అబ్రహాముకున్న వినయం అతన్ని సంపన్నుని చేసింది, అంతేనండి. నోవాహుకున్న వినయం అతన్ని రక్షించింది. యోసేపుకున్న వినయం అతన్ని ప్రధానమంత్రిని చేసింది. దానియేలుకు ఉన్న వినయం అతన్ని ఆ దేశంలో పెద్ద అధికారిని, విగ్రహారాధన దేశంలో గొప్ప అధికారిని చేసింది. మరి వినయం ఉండాలి. ఏంటమ్మా? వినయం లేకుండా మనం క్రీస్తులాగా బ్రతకలేం. వినయం లేకుండా మనం క్రీస్తుని మనలో చూపించలేమమ్మా. వినయం లేకుండా క్రీస్తు చేసిన అద్భుతాలు చేయలేం. అందరూ నేను సేవ చేసేస్తాను, నేను చేసేస్తాను. ఏంటి చేస్తారు? దురాత్మల పాలయ్యి పాతాళానికి వెళ్తారు. సేవ అగ్నితో చదివాడు. క్రీస్తు మనస్తత్వం ఉండాలి. ఆ లేకుండా పిచ్చ సేవలు చేస్తున్నారా, ఖచ్చితంగా ఒకరోజు కాటుకు బలైపోతారు. నిజమండి, అబద్ధం ఏం కాదండి. సేవ అంటే అగ్నితో చెలగాటం వెళ్ళాలి. ఫట్ అని ఒక రోజున దిగిసిపోతారు. ఆ భయం ఉండాలి. సేవ అంటే అమ్మో దేవుడు ఏదో ఒక రోజు ఏమాత్రం నాలో మిస్టేక్ ఉన్న దేవుడు కాల్ చేస్తాడు, నేను ఆ మిస్టేక్ జోలికి వెళ్ళకూడదు. అందుకే సేవ అందరూ చేయలేరు, సేవలో అందరూ నిలబడలేదు. పెద్ద ఇంటర్నేషనల్ దైవజనులు అనుకుని వాళ్ళు నిలబడిపోతారు అనుకుంటున్నారు ఏంటి? లేపుతాడు. విధేయతలో వారి డబ్బు ఇంకా చూసారా? లేపే దేవుడు, న్యాయ నిర్ణేత. ఆయన ముందు పిచ్చ యాసాలు పనికిరావండి. వినయం ఉండాలి ఆయన ముందు. నీ కుటుంబంలో వినయం ఉందా? నీ బిడ్డలు ఎక్కడికైనా నీకు కడతాయి. నువ్వు వినయంతో ఉన్నావా? ఆ బిడ్డలు వినయంతో పెంచుతావు. నీకు భయభక్తులు ఉన్నాయా? బిడ్డలు భయభక్తులతో పెంచుతావు. దేవుడు అంటే భయం పుట్టిస్తావండి. చూడమ్మా 1 Pétero 5:5. కడవరి కాలము చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొనిది. దేవుడు అహంకారులను ఎదిరించి వీణులకు కృప అనుగ్రహించిన. హల్లెలూయా. పెద్దలకు లోబడి ఉండాలంటే అండి, పెద్దలకు లోబడి ఉండాలి. ఎస్తేరు వినయము ఆమెను మహారాణిని చేసింది, అంతేనండి. ఎస్తేరు వినయం ఏం చేసింది? ఆమెను తల్లిదండ్రులు ఒక అనాథనే మహారాణి అయిపోయింది ఆ వినయంతో.
ఆ వినయం గల మనసుతో ఆమె మహారాణి అయిపోయింది. కాబట్టి అక్కడ అంటే ప్రార్థన చేస్తాం, అయ్యా అబ్రహాం కన్నా విధేయత దయచేయి బాబు అని ప్రార్థన చేస్తామా? అది నోటి మాట వరకు అవ్వకూడదండి. అయ్యా నాకు వినయాన్ని దయచేయి, నా బిడ్డలకు వినయాన్ని దయచేయి. ఈ భయంకరమైన విపత్తుల్లో బయటికి వెళ్ళిన వాళ్ళ లోపలికి ఇంట్లోకి వస్తామో రాదో తెలీదు. అటువంటి భయంకరమైన విపత్తుల్లో ఉన్నాం కాబట్టి వినయాన్ని దయచేయ, నీ ఎళ్ళ నిజాయితీగా ఉంటే మమ్మల్ని కాపాడుతాం అని ఏమాత్రం గర్వం వచ్చినా నా కుటుంబం ఎక్కడ పాలైపోద్దో నాకు భయం బాబు అని ఆయనతో వినయ విధేయతలతో ఉండాలంటండి. అప్పుడు అబ్రహాంకి ఇచ్చిన ఆశీర్వాదం మనకి ఇస్తాడు. ఆశీర్వాదం ఆశీర్వాదం ఆశీర్వాదమే యేసు ఆశీర్వాదం ఆశీర్వాదం ఆశీర్వాదమే అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదమే విశ్వాసులందరికీ తండ్రి చేసేను. అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదము విశ్వాసులందరికీ తండ్రి చేసేను. నీ ఆశీర్వాదము అనంతమైనది, ఆశీర్వాదము మాకు దయచేయుము. ఆశీర్వాదం ఆశీర్వాదం ఆశీర్వాదమే యేసు ఆశీర్వాదం ఆశీర్వాదం ఆశీర్వాదమే. అలా అబ్రహాంకి ఇచ్చిన ఆశీర్వాదం మనకు కావాలంటే మన దగ్గర ఏముండాలండి? మన బిడ్డల దగ్గర ఏముండాలి? వినయ విధేయత ఉండాలి. ఏముండాలండి? వినయ విధేయత ఉండాలి. చూడమ్మా, ఆ రోజు ఘనపరచడానికి ఘనత చూడమ్మా. అయితే సమర్పణ జీవితం మనలో ఉండాలండి. చూడమ్మా, కీర్తన 118:28. కీర్తనలో 118:28. నువ్వు నా దేవుడవు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. నీవు నా దేవుడవు, నిన్ను ఘనపరచ. హల్లెలూయా హల్లెలూయా. మన దగ్గర సమర్పణ జీవితం ఉండాలి, కృతజ్ఞత జీవితం ఉండాలి. ఎంత బయట ఇంట్లో పెద్దవాళ్ళ దగ్గర, బయట వాళ్ళ దగ్గర, మన పక్కన వాళ్ళ దగ్గర, గురువుల దగ్గర, అక్కడ గణపరచడానికి ఘనత. మన గురువులను అవమానపరచకూడదు, గురువుల్ని తల్లిదండ్రుల్ని అవమానపరచకూడదు. ఆయన గణపరిచేమా మనకి ఘనత దేవుడు కనిపిస్తాడు. అటువంటి ఘనతగా మనం ఎప్పుడు కూడా ఆయన్ని ఘనపరుస్తూ, అదే దేవుడిని కనపరచడం అంటే స్తుతి యాగం అమ్మ. స్తుతి యాగంతో ఆయన కనపరిస్తే నేను కనపరచకుండా ఉంటాడా? మనస్ఫూర్తిగా కనపరచు. వచ్చి కూర్చున్నాను అవగొట్టేనంటాం కాదు. ఎలా కనపరచాలండి? మనస్ఫూర్తిగా కనపరచాలి. అయ్యా నేను మనస్ఫూర్తిగా ఈరోజు నీకు సమర్పణ ఇస్తున్నాను బాబు అని సమర్పించేవా? మనస్ఫూర్తిగా ఆయన్ని కనపరిచేవా? నీ ఎళ్ళ నా ఎళ్ళ తప్పకుండా కార్యం చేస్తాడు. వదిలే దేవుడు కాదు, మనస్ఫూర్తిగా అయ్యా నేను ఈరోజు నీ సమర్పణ, ఈ 12 గంటల సమర్పణ అయ్యా మోకరించే ఓపికలు నాకు ఇవ్వలేదేమో, కానీ మనసునిచ్చేవయ్యా. ఈ మనసులో సంపూర్ణంగా సమర్పిస్తున్నాను బాబు. మరి నా బిడ్డను చూడు బాబు, అయ్యా నా ఎళ్ళ కార్యం చేయవా బాబు అని అడుగు. నువ్వు మోకరిస్తేనే ఆయన కార్యం కాదు, అది శక్తిని బట్టి ఆయన ఇచ్చిన వరం బట్టి ఉంటుంది. కానీ మనస్ఫూర్తిగా సమర్పణిస్తే ఆ దాన్ని మించిన మోకరింపు ఏమిటంటే ఇవన్నీ వేస్ట్. ఉపవాసమా ఎన్నాళ్ళ నుంచి నువ్వేంత అవన్నీ వేస్ట్. మనస్సు అంత గొప్పది, మనసు అంత గొప్పది, మనస్ఫూర్తికి ఇచ్చిన సమర్పణ అంత గొప్పది. అటువంటి సమర్పణ ఇవ్వాలంటే అండి అప్పుడు మనం ఏ విషయాల్లో దేవుడి పేరిట కార్యాలు చేస్తున్నాం ఆయన మర్చిపోయేవాడు కాదు. దేవుడి పేరిట నువ్వు ఏమన్నా నీకు లేకపోయినా దేవుడి పేరిట ఏమన్నా చేసావా అది కూడా మర్చిపోడు. చూడమ్మా, అది మర్చిపోడు అంటానికి ఎబ్రీయులకు రాసిన లేఖ 6:10. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను
చాలామంది అండి కోపం వచ్చిన పాస్టర్స్ ఈ వాక్యం చూపించి, అమ్మ అప్పులు చేసి పెట్టి, అమ్మ అప్పులు చేసి చర్చికి ఇచ్చేయండి అమ్మ, దేవుడు మిమ్మల్ని దీవించేస్తాడు. ఏం చెప్తున్నారమ్మా పాస్టర్స్? ఏం సేవ చేస్తున్నారమ్మా? ఇక్కడ గ్రంథం ఏం సెలవిస్తుంది? ఎబ్రీకులు రాస్తుంది లేక 6:10 ఏం చేస్తుంది? ఎప్పుడైనా నీకు లేనప్పుడు నువ్వు చేసిన వాటిని ముందుగా నేను గుర్తుపెట్టుకుంటాను. నీకు ఉన్నప్పుడు చేసావు, ఈ రోజు నువ్వు లేవు, అయినప్పటికీ నా నామాన్ని పెట్టి నువ్వు స్తుతించు. అయ్యా ఆ రోజున ఇలా నీకు చేసాను, నిన్ను కనపరిచాను, ఈ రోజు నా దగ్గర లేదు బాబు. నువ్వు ప్రార్థన పెట్టించుకున్నావా? ఈ సంవత్సరం ప్రార్థన పెట్టించకపోతే శాపంబాలు అయిపోతావు. నీకు కష్టాలు వచ్చేస్తాయి. ఏంటి వచ్చేది కష్టాలు? నీ బరువు బాధ్యతలు ఆయనకు తెలుసు, నీకు తెలుసు. అర్థమైందండి? అలాంటి పిచ్చి పిచ్చి మాటలు నమ్మకూడదు. నువ్వు ఉన్నప్పుడు చేసావు, ఏమో నీ ఆర్థిక పరిస్థితి ఏంటో నువ్వు చేయలేకపోయావు. దేవుడు నీ ఎళ్ళ కారు, నువ్వు ఉంటే నువ్వు కనపరుస్తానే, నువ్వు కనపరుస్తాడే ఏంటి? నీ దగ్గర లేకపోయినా నీ మనసును చూస్తాడు. అయ్యా నేడు ఈ రోజుల్లో నేను గొప్పగా ప్రార్థన పెట్టించుకున్నాను, ఈ రోజున నా చేతిలో రూపాయలు లేదు, నేను అప్పు చేయలేను. అయ్యా నేను అప్పు చేయలేను, కానీ మనస్ఫూర్తిగా నేను స్తుతిస్తున్నాను, స్తుతించు. దాన్ని మించిన ప్రార్థన లేదు, దాన్ని మించిన కనపరచడం లేదు. అక్కడ గ్రంథం సెలవిచ్చేది సరిగ్గా చదవాలి. అప్పులు చేసి పెట్టేయండి, దేవుడు మిమ్మల్ని దీవించేస్తాడా? అప్పులు చేసి మీరు అడుక్కుంటారా ఏంటి? దేవుడు అప్పులు చేసి పెట్టమన్నాడా ఏంటి? అప్పులు చేసి సంసారాన్ని నిధిలో పెట్టేసుకోమన్నాడా ఏంటి? అప్పుడు మనం పెట్టుకోవచ్చు. నేనప్పుడు అయ్యా ఈ రోజు నాకు ఇదే ఇచ్చు, ఇది ఇదే సమర్పిస్తున్నాను, అంతేగాని అలా అప్పుల పాలు అయిపోకూడదమ్మా. ఆ పాస్టర్లో తప్పుడు బోధల్ని మీరు అప్పుల పాలు అయిపోకూడదు. వాళ్ళు పెట్టమన్న దర్శనం వచ్చేసింది వాళ్ళకి, పెట్టకపోతే నువ్వు శాపం పాలు అయిపోతావా? ఏంటో దర్శనాలు, ఏంటో వాక్కులు, ఏంటో ప్రవచనాలు? వాళ్ళు చెప్తే నమ్ముతాను, నువ్వు గుర్తులేదా? నాకు దర్శనం వచ్చేసింది, అది మాకు కలిపి ప్రార్థన పెట్టావు 50,000తో, లేకపోతే శాపం పాలు అయిపోతావు. ఏంటది? నీ విశ్వాసం ఏమైంది? నీ భక్తి ఏమైంది? దర్శనం నాకు చూపింటే పెట్టుకుందామమ్మా, అంత స్తోమత నాకు లేదమ్మా, పరమమ్మ గారు వెళ్ళిపోండి అంటే చాలు. అర్థమైందమ్మా? అలాంటి పిచ్చి పిచ్చి మాటలు నమ్మకూడదు. దేవుడు నమ్ముకున్న వాక్యం దేవుడే ఉన్నాడు, వాక్యం దేవుడే ఉన్నాడు. వాక్యం మనం నడిపించాలి. పిచ్చి పిచ్చి ప్రవచనాలు కాదు, పిచ్చి పిచ్చి వాక్కులు కాదు, పిచ్చి పిచ్చి దర్శనాలు కాదు. ఆయన చెప్తున్నప్పుడు ఆయన తప్పుడు ప్రవర్తన, తప్పుడు బోధకులు, ఆ మాత్రం నీకు అర్థం కావట్లేదు నువ్వు ప్రార్థన పెట్టించుకోవడానికి? కుటుంబాన్ని, భర్తనే, సంసారాన్ని అప్పుడు పాలు చేసేస్తావా? నీ స్తోమత ఎంత? నీకు నెలకు 10,000 వస్తున్నాయి, నువ్వు 10,000 తగ్గట్టే నువ్వు ఖర్చు చేయాలి. నీకు నెలకు 1,00,000 రూపాయలు వస్తున్నాయి, 1,00,000 రూపాయలు తగ్గట్టే ఖర్చు చేసుకోవాలి. నీకు నెలకు 1,000 రూపాయలు వస్తున్నాయి, 1,000 రూపాయలు తగ్గట్టే ఖర్చు చేసుకోవాలి. గొప్పలకి వెళ్ళిపోకూడదు. గొప్పలకి వెళ్తే ఏమవుతుంది? అప్పుల పాలైపోతాం. వార్షిక ప్రార్థన, ఆ వార్షిక ప్రార్థన వచ్చింది, అన్నయ్య గారిని పిలిచినా, ఆయన ఒక్కరినే పిలుచుకొని ఈ సంవత్సరం స్తోమత లేదు. అయ్యా ఈ సంవత్సరం స్తోమత లేదండి, అయ్యా మీరు వచ్చి ప్రార్థన చేయండి అంటే చేయనంటారా ఆయన? వారు పిలిచిన ఏ గుడిసెల కన్నా వెళ్ళి అయినా కాళ్ళు కడగకుండా ప్రార్థన చేసే ప్రవర్తన దేవుడు ఇచ్చాడు. ఇచ్చినప్పుడు పిచ్చి పిచ్చి దర్శనాలన్నీ ఎలా నమ్ముతున్నారండి అమ్మ? పిచ్చి పిచ్చి దర్శనాలన్నీ నమ్మి పిచ్చి పిచ్చి వాక్యాన్ని ఎలా ప్రార్థన లక్షలు పెడుతున్నారు లేకుండా అప్పులు చేసి? నీ ప్రవర్తనని కాదంటాడా? నీ యాచకండిని కాదంటాడా? గుడిసెలోకి అమ్మన్నా ఆయన వచ్చి ప్రార్థన చేసి వెళ్తారు. ఏ రోజైనా నాకు ఎంత కానుకోవాలని అడిగారా ఆయన ఎవరన్నా? నువ్వు ఎంత చేతిలో పెడితే అంత తీసుకుంటాడు. మరి ఎందుకమ్మా నువ్వు గొప్పలకు పోయి ఆయన ఇదిలో పెట్టేస్తావు? ఈ రోజున బయట ఏమి ప్రచారంలో ఉందంటే అన్నయ్య గారు ప్రార్థన అంటే 1,00,000 రూపాయలు ఉండాలి. ఆయన అందరూ పాలు చేస్తున్నారు. మీరు చేసే తప్పులు అనుకోరు, చేసేది మీరు తప్పుడు, మీరు గొప్పలకి వెళ్ళిపోయారని చూసుకోరు. ఆయనకి ఏం తెలియదు పాపం అన్నమాట. ఆయనకి ఎలా తెలుసా? నువ్వు ప్రార్థన రాయించుకున్నావు, నీ ఇంటికి ఎంతమంది వస్తున్నారని కూడా అడుగుతారా ఆయన?
ఇన్ని రోజుల్లో ఇంత సంఘం వాళ్ళు ఉన్నారు, ఎవరినన్నా అడిగారా మీ ఇంటికి ఎంతమందికి భోజనాలు పెడుతున్నావు, ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది వస్తానని ఎప్పుడైనా ఆయన చెప్పారా? మరి ఎందుకంటే ఆయన మిమ్మల్ని పని చేస్తారు అలాగా? నువ్వు ఆడ గొప్పలకు పోయి ఆడ ప్రవచనాలు ఆడ వార్తలు నువ్వు పెట్టించేసుకుని ఆయన 100 రూపాయలు చెప్తావేంటి? ఆయన ఒక్కడే పిలిస్తే ఒక్కడే వస్తారు, ఆ 7 పిలిస్తే మీ 7 కలిపి వస్తారు. అవునా? ఈ వార్షిక ప్రార్థనకు స్థానం లేదు, ఆయన ఒక్కరినే పిలుచుకో. కానీ 100 రూపాయలు చేయి, గొప్పలు కలపు, గొప్పలకే వెళ్ళి అప్పుల పాలు అయిపో. అలా అప్పుల పాలు అవ్వకూడదండి. ఈ సమర్పణ జీవితం ఉండాలి నీలో. బయట ప్రచారం అంతా దేవుడు మన నామాన్ని బట్టి 100 రూపాయలు అయిపోతాడంటే. అలాగే దేవుడు నమ్ముకున్న వాళ్ళు అలాగే ఉంటారు. నిజంగా అన్నయ్య మీద నాకు చూపిస్తా ఉంటుంది అప్పుడు. అలాగే దేవుడు నమ్ముకున్న వాళ్ళు అలాగే ఉంటారు, చూడు నువ్వు అలాగే అంటారు. అలా తెలియకుండా మన ద్వారా యాజకులను కూడా 100 రూపాయలు చేయకూడదు. అది అటువంటి సమర్పణ జీవితం ఉండాలండి అమ్మ. నువ్వు పోయి ఆయన 100 రూపాయలు ఆయనకి నేను పెట్టేశాను అంటావేంటి? ఆయన నేను పెట్టమన్నారేంటి? సమర్పణ చేయుము ప్రభువునకు నివేదము ధనము సమయమును. సమర్పణ చేయుము ప్రభువునకు నివేదము ధనము సమయమును. అబ్రాహామును అడిగెను ప్రభువప్పుడు ఇస్సాకును అర్పణ ఇమ్మనెను. అబ్రాహామును అడిగెను ప్రభువప్పుడు ఇస్సాకును అర్పణ ఇమ్మనెను. నివేదన సేవకు ఇచ్చెదవా నీవిచ్చెదవా? సమర్పణ చేయుము ప్రభువునకు నివేదము ధనము సమయమును. సమర్పణ చేయుము ప్రభువునకు నివేదము ధనము సమయం. హల్లెలూయా హల్లెలూయా. అమ్మా నీ సమర్పణ జీవితం అలాగ ఉండాలమ్మా. డబ్బులు ఖర్చు పెడితే నీకు దేవుని రాదు. నీకు ముందు ఖర్చు పెట్టకపోతే తప్పు. మీ దేవుడు అప్పులు చేసి ఖర్చు పెట్టమని చెప్పలేదమ్మా. సమర్పణ జీవితం అంటే ఏంటో ఈరోజు నువ్వు తెలుసుకోవాలి. నీ స్థామతకు తగ్గట్టు, నీ బిడ్డల స్థామతకు తగ్గట్టు నువ్వు ఎగరాలి. నీ స్థామతను బట్టి నేను ఎగరాలి. అంతేనండి. నా స్థామతను మించి నేను ఎగరకూడదు. నా స్థామతను మించి నేను అప్పులు చేసి పెట్టుకోకూడదు. మౌనంగా చూడాలి. దేవుడు చూస్తాడు. నిజంగా నీకు ఆశ ఉంది, నిజంగా నీకు చేసుకోవాలని ఆశ ఉంది, అప్పుడు ఏ అప్పు లేకుండా ఆయన మార్గం చూపించకపోతే దేవుడికి ఇష్టం లేదు అనుకోవాలి. కానీ అలా వాక్యం దేవుడే ఉన్నాడమ్మా. ఎవరు ప్రవశించరని నిజం కాదు. ఆత్మగల్ల వేడివాళ్ళు అరుదుగా ఉంటారు. 100 మందిలో ఒక్కళ్ళే ఉంటారు సరైన ఆత్మగలవాడు. చెప్పాను కదా, మీ లోకంలో ఎన్ని ఆత్మలు ఉంటాయి? మనుష్యాత్మ, దురాత్మ, అంత్యక్రీస్తు ఆత్మ, క్రీస్తు యొక్క ఆత్మ. మరి ఆ క్రీస్తు యొక్క ఆత్మ ఏంటో తెలుసుకోవాలి. ఇక్కడ ఇలా నువ్వు నేర్చుకుంటా ఉంటేనే ఆ క్రీస్తు యొక్క ఆత్మ ఏంటి, క్రీస్తు యొక్క ఆత్మ ఏం మాట్లాడుతుంది అన్నది తెలుస్తుంది. అప్పుడు అందరి ప్రవచనాన్ని నమ్మం, అన్ని వాక్కులు నమ్మం, ఎదురికి వెళ్తాం. ఏది మంచిదో అలా వెళ్తాం. ఏదైనా యజమాన్ని మన్నించడానికి ఘనత అంటమ్మా. అంటే యజమాన్ని మన్నించాలి. మనం ఒకవేళ వర్క్ చేస్తున్నావా, లేకపోతే నువ్వు ఇంట్లో ఉన్నావా, నీ యజమాని ఎవడో నీ భర్త, నువ్వు మన్నించాలి. చూడమ్మా, సామెతలు 27 అధ్యాయం 18 వచనం. అంజూరపు చెట్టును పెంచువాడు దాని ఫలము తినును, తన యజమాన్ని మన్నించువాడు ఘనత నొందును. అయితే ఈ లోకంలో ఒకరి కింద పనిచేస్తూ ఉంటామండి. మనమే యజమానులు కాదు కదా, మనమే యజమాని కింద పని చేయాలి. అంతేనా? మన్నించప్పుడు కదా, నాన్నగారే ఉన్నారు, ఇప్పుడు జాబ్ చేస్తున్నాం, పైన యజమాని దగ్గర వినయంతో ఉండాలి. ఇప్పుడు నాన్నగారి దగ్గర ఏదో అల్లెట్ చేస్తున్నాం, ఆయన దగ్గర వినయంతో ఉండాలి.
ఆయన ముందు ఎగిరాను అనుకో, దేవుడు ఏం చెప్తాడు? కట్ చేస్తాడు ఖచ్చితంగా. అలా ఏంటంటే అండి, ఖచ్చితంగా అక్కడ యజమాని అన్న ఒక స్త్రీ నేర్పాలి బిడ్డలకి, తండ్రిని గౌరవించడం నేర్పాలి. అప్పట్లో పొద్దునాడు ఎక్కడన్నా పనికి వెళ్ళాడు అనుకో, ఆ యజమాని గౌరవిస్తాడు. ఇంట్లో తండ్రిని గౌరవించుకొని ఎదురాడేస్తున్నాడు, నాన్నగారికి ఎదురు చెప్పకూడదు అని భయం నేర్పాలి ఆ స్త్రీ. అప్పుడు వెళ్ళిన కాడ వినయంతో చేస్తాడు, లేకపోతే ఆడు వెళ్ళింది ఆయన చోట 2 రోజులకి తిరిగి వచ్చేస్తాడు. ఎందుకంటే ఆడికి వినయం లేదు, ఆడి దగ్గర విధేయత లేదు. ఒక తండ్రినే గౌరవించిన రేపు పొద్దున యజమానిని ఎలా గౌరవిస్తాడో, తను చేసే వాండర్ని ఎలా గౌరవిస్తాడో నాకు నచ్చలేదు అంటాడు. ఆడి జీవితం స్థిరత్వం ఉండదు. ఒక చోట స్థిరత్వంగా చేసామా ఇంకోటి మంచి దాంట్లో దేవుడు పంపిస్తాడు. ఆ స్థిరత్వం లేకుండా ఎన్ని కాడల్లో గొడవలు పెట్టుకుంటూ ఉన్నాం అనుకోండి, అక్కడ స్థిరత్వం ఉంటుందా? అనగానే ఏదన్నా ఆటుపోట్లు ఉంటాయి, ఏ జాబ్ చేసినా కష్ట సుఖాలు ఉంటాయి. వివాహం అని ఎవరో ఊరాతో వివాహం చేసేసుకుంటాం, కష్ట సుఖాలు ఉండవండి వివాహ జీవితంలో. అలా ఒక జాబ్ చేసే పనిలో కూడా కష్ట సుఖాలు ఉంటాయి. ఆటికి పోటీకి తట్టుకోవాలి. మన బిడ్డలు దేశంగానే దేశం వెళ్తున్నారు, పైకి వాళ్ళు నవ్వుతూ ఉంటారు, కానీ అక్కడ చాలా కష్టాలు పడతారు, చాలా కష్టాలు పడతారు. ఆటికి పొడికి తట్టుకుంటేనే వాళ్ళకి మంచి జీవితం ఉంటుంది. అలా యజమాని మన్నించడం ఎలా ఒక స్త్రీ నేర్పాలి, బిడ్డలకి చిన్నప్పటి నుంచే నేర్పాలి. ఇంట్లో తండ్రిని గౌరవించడం నేర్పింది అనుకో స్త్రీ, ఎల్లి కాడ వాళ్ళని గౌరవిస్తారు. ఒక అమ్మాయికి ఇంట్లో తండ్రిని గౌరవించడం, ఎల్లి కాడ భర్తను గౌరవించడం, అత్తమామని గౌరవించడం వస్తుంది. అంతేనండి. అలా అన్నీ కూడా యజమాన్ని గౌరవించాలి. లోకంలో పెద్ద వాళ్ళ గురువుల వల్ల మనం వినయ విధేయతలతో ఉండాలంటే చూడండి, మార్కు సువార్త 7వ అధ్యాయం 10వ వచనం. నీ తల్లిదండ్రులను గణపరచవలనను తండ్రినైనను తల్లినైనను దూషించే వారికి మరణ శిక్ష విధింపవలనని మోషే గ్రంథం, మన గ్రంథంలో ఉన్న నియమాలన్నీ మోషే చెప్పాడు, మోషే రాశాడు. తల్లిదండ్రుని దూషిస్తేనే మరణ శిక్ష రాశాడు అక్కడ. ఈ రోజున తల్లిదండ్రులను బయటికి గింటేస్తున్నామమ్మా, అత్తమామను బయటికి గింటేస్తున్నామమ్మా. మోషే ఏ నియమ నిబంధనలు పెట్టాడు? తల్లిదండ్రులు దూషించిన వాడికి మరణ శిక్ష. మోషే కట్టడండి పాత నిబంధన అంతాను. ఆ కట్టల్లో తల్లిదండ్రులను దూషిస్తేనే మరణ శిక్ష వేసాడు. అంటే చూడండి మరి శిక్ష ఎలా ఉంటుందో. మరి ఎందుకు కార్యాలు జరగవు? ఇలాంటివన్నీ ఎక్కడో చోట్ల లోపాలు ఉంటాయి. ఇంట్లో మనలో తెలియకుండా ఇలాంటివన్నీ లోపాలు ఉంటాయి. తెలియదు మనం ఇది తప్పు చేసామని. అయ్యో నా అత్తగారిని నేను చూడట్లేదు, నా తల్లిదండ్రులను బయటికి గెంటేశాను, అయ్యో నా అత్తమామని బయటికి గెంటేశాను, ఏదో సపరేట్గా నాకు సుఖం ఉందనుకున్నా. కానీ అది నా బాధ్యత. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అయినప్పటికీ నీ బాధ్యతను నెరవేర్చాలంతే. నీకు బాధ్యత అంతే, ఆయన చూడవలసిన బాధ్యత నీకుంది. దేవుడు అక్కడ కట్టంలో ఇచ్చేసాడు దేవుడు. అక్కడ మోషే రాశాడు, తల్లిదండ్రులను దూషించిన వారికి మరణ శిక్ష. అలాగే ఇంటైతే మరణ శిక్ష అన్నా, నువ్వు నోటితో దూషించిన మరణ శిక్ష అని రాశాడు. అంటే ఆ మరణ శిక్ష పొందకుండా ఉండాలంటే మరి మనం ఆయనే అయ్యా సర్వం నువ్వే అయ్యాక నాకు ఇంక నువ్వే కావాలి అని ఎప్పుడైతే మన మనసులో అన్నీ వస్తాయో ఆటోమేటిక్గా అన్ని గుణాలు మనకు వస్తాయండి. అర్థమైందండి. నీవే కదా నా లాపన, నీకే కదా నా ఆరాధన, నీవే కదా నా లాపన, నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. నీ తల్లిదండ్రులు ప్రేమించకుండా, నీ అత్తమామలు ప్రేమించకుండా మనస్ఫూర్తిగా ఆయన్ని ఆరాధించలేము. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. మనస్ఫూర్తిగా ఆయన్ని ఆరాధించలేము. ఎప్పుడైతే మన మనస్ఫూర్తిగా సమర్పణ జీవితం ఉందో ఇక్కడ ఇవన్నీ సరైపోతాయి. ఇవన్నీ సరవకుండా ఆయన్ని ప్రేమిస్తున్నామని భ్రమపడుతున్నాం, సర్వ సత్యంలోకి వచ్చామని భ్రమపడుతున్నాం, అంతే మనం రాలేదు. అందుకే మన ఎండ కార్యాలు జరుగు. అదేంటండి.
అవన్నీ దాటిన వాళ్ళకే ఘనత. ఘనత అంటే ఏంటండి? విజయం. విజయం ఎప్పుడు వస్తుంది? నీ వాళ్ళు ఎప్పుడు కార్యం జరుగుతుంది? వచ్చిన కట్టెళ్ళన్నీ దాటాలండి అమ్మా. దేవుని మార్గం ఏంటి? ఇరుకైన మార్గం. ఇరుకైన మార్గంలో విశాఖలోకి వెళ్ళాలంటే ఇవన్నీ దాటకుండా కార్యం వాళ్ళకి ఇచ్చారు, అన్నయ్య గారు ఇచ్చారు, పర్మిషన్ ఏమవుతుందమ్మా? పెదవిపై నుంచి వచ్చేది ప్రవచనం, హృదయం నుంచి వచ్చే ప్రార్థన ఆ ప్రవచనాన్ని బ్రేక్ చేయాలి. అప్పుడు ఆ సమర్పణ జీవితం వస్తుందండి. సమర్పణ